ఫార్ములా ఈ రేస్ కారు విషయంలో నమోదైన కేసు సక్రమమైన కేసే. అన్ని ఆధారాలు సేకరించిన పినమట గవర్నర్ గారు కూడా లీగల్ నిపుణులతో ఒపీనియన్ తీసుకున్న తర్వాత చర్యకు ఉపక్రమించాల్సిందిగా కోరడం అనేది దాని ద్వారానే అధికారులు కేసు నమోదు చేసి ముందుకు పోతున్నట్టు తరుణం. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 55 కోట్లు 54.88 కోట్లు ఆనాడు హెచ్ఎండిఏ భాగస్వామ్యం కాకపోయినా హెచ్ఎండిఏ నుంచి విదేశానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరము. నిబంధనల్ని కూడా తొంగలో తొక్కి అధికారులను బెదిరించి ఒత్తిడి తెచ్చి ఈ నిధులు ఇవ్వడమే కాకుండా 3 సంవత్సరాల కోసం దాదాపు 600 కోట్లు నిధులు ఇవ్వడానికి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఇంత అక్రమంగా నిబంధనలు తొంగలో తొక్కి అవినీతికి పాల్పడినటువంటి కేటీఆర్ ఇవాళ తనకు తానే స్వాతిముత్యమని చెప్పుకుంటా ఉన్నాడు. కేసు నమోదైంది, చట్టరీత్యా కోర్టులో తీసుకోవాలి. నిజంగా నువ్వు స్వాతిముత్యం అవుతే కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. తనకి తానే నేనేం ఎరగనట్టుగా తనకు తానే స్వాతిముత్యం అని ప్రకటించుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇదొక్కటే కాదు, బీఆర్ఎస్ హయాంలో అన్ని డిపార్ట్మెంట్లో నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి విపరీతమైన అవినీతికి పాల్పడినారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇవాళ కూడా అదే అహంకారపూరితంగా ఇంకా అధికారులు ఉన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడం అనేది సక్రమమైన చర్య. బీఆర్ఎస్ లాగా కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు. అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. తప్పులు చేసిన వారు శిక్షించబడతారు, శిక్షను తప్పుకోలేరు. ఫార్ములా రేసు వల్ల హైదరాబాద్ ప్రతిష్ట భంగం కలిగింది. నిబంధనల విరుద్ధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రేసు నిర్వహించి నట్టనడిమి హైదరాబాద్లో ప్రజలకు ఇబ్బందులు కలగజేసి మీరు ప్రతిష్టను పెంచినామని చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ నిర్వాహకం వల్ల 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోవడమే కాకుండా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ మొత్తం మంట కలిసిపోయింది మీరు చేసిన నిర్వాహకం వల్ల.